నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ లో భారీ స్కామ్ చోటు చేసుకుంది. కుబేర సినిమా తరహాలో నిరుపేదలను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి 10 కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేశారు. రుణాల కోసం ఫేక్ కంపెనీలను సృష్టించి మోసానికి పాల్పడ్డారు. పేదలకు తెలియకుండా రుణాల కోసం ఆధార్ కార్డులు, సంతకాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు మోసగాళ్లు. రుణాలను చెల్లించాలంటూ పేదలకు బ్యాంక్ నుంచి నోటీసులు రావడంతో అసలు విషయం బయటపడింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయాలి దళిత గిరిజనులకు, న్యాయం చేయాలి దళిత గిరిజనులకు. విచారణ జరపాలి యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం మీద, విచారణ జరపాలి యాక్సిస్ రుణాలు ఇప్పిస్తామంటూ ఆధార్ కార్డులు, సంతకాలు తీసుకెళ్లారని బాధితులు తెలిపారు. కంప్లైంట్ ఇచ్చినా విచారణ చేయటం లేదంటూ ఆరోపిస్తున్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే నెల్లూరు ముత్తుకూరులో ఉండేటువంటి యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసేందుకు కోసం ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్గా చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారో ఈ మోసాన్ని గత డిసెంబర్ నెలలో గుర్తించి ఏదైతే ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది. ఏదైతే ముత్తుకూరు పోలీసులు గత డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు లేవు. అంటే దాదాపు 7 నెలలు దాటిపోయినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదంటే దీని వెనక కొంతమంది బ్యాంక్ అధికారులు, అలాగే ఈ యొక్క దళారులు, అలాగే కొంతమంది ప్రమేయం ఉంది. అందుకని ఈ యొక్క విచారణ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదు. వాళ్ళకి అసలు నోటీసులు వచ్చేంత వరకు కూడా మేము లోన్లు తీసుకున్నాము అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. ఇన్ని కోట్ల స్కామ్ జరిగినా కనీసం బ్యాంకు వైపు నుంచి విచారణ లేదు, పోలీసుల వైపు నుంచి విచారణ లేదు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా విచారణ లేదంటే దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లే. నా పేరు శాషమ్మ, మా ఆయన పేరు చలంచల లక్ష్మీనారాయణ. మా చౌక్ చెల్ల ఎడలూరు మండలం గిరిజన కాలనీ. మేము నిద్ర లేస్తే నెల్లూరుకి పనిలోకి వస్తాం సార్. మాకేం కూలి బాటు ఉండదు. నిద్ర లేస్తే కష్టం చేసుకోవాలి, బతకాలి. నెల్లూరు పనికి వస్తాము. మేము వచ్చే లెక్క లోన్లు ఇస్తానని చెప్పారంట వీళ్ళకి. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము. ఉదయాన్నే చెప్పేసి సాయంత్రానికి నెల్లూరు తీసుకెళ్ళిపోయి వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, మీకు లోన్ ఇప్పిస్తాం 3 నెలల తర్వాత అని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చేసారు. 3 నెలల దాకా నాకైతే తెలియదు ఈ సంగతి కూడాను. 3 నెలల తర్వాత వచ్చారు సార్. నాకు మార్చి 12వ తేదీ వచ్చారు సార్ మా కాడికి బ్యాంక్ వాళ్ళు. మీరు డబ్బులు కట్టాలని. మేము కట్టబలేదని వాదించాము. కాదు మీరు లోన్ తీసుకున్నారు కట్టాలని చెప్పారు. మేమేమంటే అబ్బాయి కోట్లూరు సుధాకర్ అనే వ్యక్తి కాడికి తీసుకెళ్ళాము. అదేమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ వచ్చారు సార్. వచ్చిన తర్వాత కూడా ఆ రోజు కూడా తీసుకెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిపోతే అబ్బాయి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత లాయర్ నోటీస్ పంపించారు సార్ మాకు. నా పేరు చలంచల లక్ష్మీనారాయణ, చౌక్చాల గిరిజన కాలనీ, ఎడలూరు మండలం. నా దగ్గర కూర్చి వాజీవ్ నాయుడు, అల్లాబక్షు, వెంకట, శివ మీకు లోన్ ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు, ఈ పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇస్తామని తీసుకెళ్ళారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ తీసుకున్నాక తెలియదు. 10 నెలల తర్వాత లోన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నోటీస్ పంపించి కట్టాలన్నారు. ఎవరు కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకున్నారు లోన్ అని చెప్తారు. అసలు బ్యాంకే మాకు తెలియదు. అసలు బ్యాంకే అసలు మేము లేదు. ఆ బ్యాంక్ ఏమో తెలియదు సార్ మాకు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు.
ఇటీవలే రిలీజ్ అయిన కుబేరా సినిమా స్టైల్లో నెల్లూరులో భారీ స్కామ్ బయటపడింది. నిరక్షరాస్యులనే టార్గెట్గా చేస్తూ వారి వద్ద నుంచి లోన్లు తీసుకున్నారు, డబ్బులు కట్టాలంటే కూడా ఇటీవల నోటీసులు పంపించడం, ఇది స్కామ్ కూడా ఒకసారిగా బయటపడడంతో ఇటు ఆందోళన పడతా ఉన్నారు ఈ యొక్క నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి బాధితులు. ఒకసారి బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఏం జరిగింది? మీకు ఏమని నోటీసులు పంపించారు? ఎంత లోన్ తీసుకున్నామన్నారు? ఎలా తెలిసింది మీకు? ఏంటి? 14,90,000 కట్టాలని చెప్పారు సార్ వాళ్ళు. ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వచ్చి అడిగారు, మేము ఎప్పుడు లోన్ తీసుకున్నాం అంటే మీ ఉండా ఈ వాసుదేవ నాయుడు వాళ్ళు ఇప్పించారని చెప్తే వాళ్ళు మీరు కేసు పెట్టండి, మాకేం లేదు సార్, మేము రాతానే మా బ్యాంకులో రాత మేము చేయతానే మమ్మల్ని చూడండి మీరు అట్టించారని అడిగారు సార్. మేము మీతో పని లేదు, మాకు ఏదో చెప్పారు సార్ వాళ్ళు, ఏదో మాన్యువల్ అడిగా చెప్పి ఇచ్చేసాము మేము అని చెప్పారు. అని చెప్పి మేము వచ్చి లోడ్ చేసిన పాటు మాకు తెలియక సార్ అక్కడికి వచ్చాము. మీకు ఎప్పుడు తెలిసింది ఇది? మీకు ఎంత కట్టాలని అన్నారు? మీరు పోలీసులను ఏమన్నా సంప్రదించడం జరిగిందా, లేదంటే బ్యాంకు నోటీసులు ఇంటికి వచ్చా, లేదా బ్యాంక్ అధికారులు ఎవరైనా ఇంటికి రావడం జరిగిందా? మార్చి 12వ తేదీ వచ్చారు సార్. మార్చి 12వ తేదీ బ్యాంక్ నుంచి లోన్ కట్టాలమ్మా మీరు అని చెప్పి వచ్చారు సార్. మేము లోన్ తీసుకోలేదు అని చెప్పి వాదించాను సార్. కాదు తీసుకున్నారని మా ఆయన ఫోటోని మా ఆయన అడ్రస్ మొత్తం చూపించారు సార్. సార్ అవతల ఆలోచిస్తే వీళ్ళు ఆ రోజు పోయిన సంగతి నాకు తెలియదు సార్. 3 నెలల తర్వాత వీళ్ళని తీసుకొని పోట్లూరు సుధాకర్ అనే వ్యక్తి వీళ్ళని తీసుకెళ్ళిపోయి నెల్లూరులో సంతకాలు చేయించుకొని లోన్ ఇస్తామని చెప్పారంట. ఆ విషయం కూడా మాకు అంతవరకు దాకా తెలియదు. సరే అని చెప్పేసి 3 నెలల తర్వాత అబ్బాయి అక్కడికి తీసుకెళ్ళాము. అడిగితే ఆ బ్యాంక్ ఆయన ఈయన తీసిపోయి అడిగితే మీ ఆయన తీసుకెళ్ళిపోయి లోన్ ఇచ్చామని చెప్పారు కదా, మీరు వద్దన్నారని మేము తీసేసుకున్నారు వాటిని, మాకు తెలియదు అని చెప్పి అబ్బాయి చెప్పాడు సార్. సరేలని చెప్పేసి మళ్ళీ మార్చి ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ మళ్ళీ వచ్చారు సార్. అప్పుడు కూడా ఆ మాటే చెప్పాను సార్, మేము తీసుకోలేదు, మేము కట్టమని అన్నాను. దాని తర్వాత లాయర్ నోటీస్ పంపించారు సార్. మాకు ఇంకనేం అర్థం కాక లాయర్ నోటీస్ ఎవరికి అడిగి ఎత్తుకోకపోయినా ఏం సమాధానం లేదు, బ్యాంకు వాళ్ళకి అడిగిపోతే మీరు కట్టాలని అన్నారని నీ సార్ కాడికి వచ్చి. ఎప్పుడు వచ్చాయి మీకు నోటీసులు? 30వ తేదీ నెలాఖరులు 30వ తేదీ వచ్చింది సార్. పోయిన నెలాఖరులు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు మీరు లేట్ చేశారు? పోయాం సార్, ఒకసారి స్టేషన్కి పోయాము, కంప్లైంట్ ఇస్తానని చెప్పాము. ఆ రోజు వాళ్ళు వచ్చి మళ్ళీ కట్టిస్తాము అది ఇదని పోట్లూరు సుధాకర్ మమ్మల్ని అడ్డం పెట్టేసి మేము కడతాము, మీరు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు సార్. అవును, మళ్ళీ సరే అని గమ్ముగారు 1 నెల ఆగాం సార్. ఈ పోట్లూరు సుధాకర్ అంటే మా ఊళ్ళో ఒక ఏజెంట్ సార్. వీళ్ళకి ఆ అబ్బాయి అక్కడక్కడ లోన్లు ఇప్పిస్తుంటాడు ఊళ్ళో. ఏమో కాదు సార్, మామూలుగా ఎస్టీలు మా వాళ్ళ పిల్లోడే సార్. అక్కడక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ చేత లోన్లు ఇప్పించుకుంటూ పేదవాళ్ళ కాడ తీసుకుంటూ అట్టా ఉంటాడు సార్. మాకు అట్టే కావాలని చెప్పేసి పోయాడు. ఆ విషయం కూడా మాకు తెలియదు. తర్వాత వాళ్ళు లోన్ పెడతామన్నప్పుడు మేము లోన్ వద్దని చెప్పి కథకని చెప్పేశాను. ఆ లోన్ వాళ్ళు తెచ్చుకుందే తెలియదు, వాళ్ళు తీసుకుందే తెలియదు. మనం పోలేదు కదా, ఆ లోన్ మేము తీసుకోమనుకున్నాము. సరే, అంతవరకు దాకా మాకు తెలియదు సార్. మేము తర్వాత స్టేషన్కి పోయాం సార్. పోతే ఓల్డ్ స్టేషన్ కాడికి వచ్చి మేము కడతాం అది ఇది అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు. కడతామని చెప్పి కట్టలేదు సార్. ఇంకా లాయర్ నోటీస్ పంపించిన తర్వాత అప్పుడు అడిగితే అవి వస్తా ఉంటాయి అని చెప్పి అన్నాడు అబ్బాయి. సరే అని చెప్పి సార్ కాడికి వచ్చాడు సార్. కుబేరా సినిమాలో విధంగా జరిగినటువంటి ఈ యొక్క భారీ స్కామ్ వెనక రాజకీయ ఒత్తిళ్లతో పాటు అదేవిధంగా పోలీసుల నిర్లక్ష్యం కూడా బాగా కనిపిస్తుంది. అంటే పోలీసుల నిర్లక్ష్యం అంటే 7 నెలల కిందట కేసు నమోదు చేసినా ఇప్పుడు వరకు ఆ విచారణలో కానీ ఇటు బ్యాంక్ అధికారుల నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఎలాంటి విచారణ ముందుకు వెళ్ళలేదని చెప్పి కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. మరోపక్క మనం చూడొచ్చు, చెన్నై నుంచి వచ్చినటువంటి నోటీసుకు సంబంధించినటువంటి కాగితం కూడా మనం గమనించవచ్చు. చెన్నై నుంచి కూడా ఇక బాధితులు డబ్బులు చెల్లించాలని చెప్పి 14,60,000 రూపాయల వరకు సుమారుగా ఈ యొక్క డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా వారికి నోటీసులు రావడంతో వారు ఒక్కసారిగా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారంతా కూడా నిరక్షరాస్యులు. ఈ నిరక్షరాస్యులనే టార్గెట్గా చేసుకొని ఈ యొక్క భారీ స్కామ్ కూడా చేసినట్లుగా వారు ఆరోపిస్తూ ఉన్నారు. మరోపక్క ఈ యొక్క భారీ స్కామ్ పైన సిఐడి విచారణ చేయాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.